హాయ్ వెదర్స్, నేను మీ రవితేజని. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మాకు విచారణ గుడి, అమరావతి. ఈరోజు పవిత్ర శుక్రవారం రోజున సిలువను మోసుకుంటూ అమరావతి వీధుల్లో తిరుగుతారు. అమరావతి ధర్మకోట వీధుల్లో తిరిగి మళ్ళీ గుడి దగ్గరకు వస్తారనమాట. మా ఫాదర్ గారు గంగోల్ భాస్కర్ గారు. ఫస్ట్ వచ్చేసి ఫాదర్స్ మోస్తారు. అంటే మా విచారణ కింద 5 గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామానికి 2 స్థలాలు కేటాయిస్తారు. ఒక 2 స్థలాలు సిస్టర్స్కి కేటాయిస్తారు. మాకు వచ్చేసి 3-4 స్థలాలు మా గ్రామానికి కేటాయించారు. ఇట్లా పవిత్ర శుక్రవారం రోజున ఉపవాసం ఉండి దేవుని కొరకు ప్రార్థిస్తారనమాట. ఇది అమరావతి సెంటర్లో ఫాదర్ గారు వాక్యం చెబుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదైతే రోపైట్ కట్టారు, పెద్ద తాడు కట్టారు. తాడికి అందరూ అవతల వైపే ఉండే విధంగా ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని. మీ ఊర్లో సిలువ మార్గం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. జనం అయితే చాలామంది వచ్చారండి. ఒక క్రమ పద్ధతిలో వెళ్ళారు. మా బ్రదర్స్ అందరూ ఇక్కడే ఉన్నాం. నాకైతే తాడు చివరి ఇచ్చారండి, అలా పట్టుకొని ఉంటామని. ఇది వచ్చేసి అమరావతి క్రోసూర్ రోడ్డు. ఈ రోడ్డు కొంచెం ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువ ఉందండి. అంత మామూలుగా అయితే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది. ఈరోజు పవిత్ర శుక్రవారం రోజున శ్రమల కాలం లాస్ట్ రోజు. ఈ శిలువ మార్గం అయిపోయిన తర్వాత పూజ పెట్టి దీక్ష విరమణ కూడా ఈరోజే ఉంటుంది. చూసారా జనం ఎలా వచ్చారో? జనం అయితే ఫుల్గా వచ్చారండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రవితేజ లైఫ్ స్టైల్ 143. మీ సపోర్ట్ నాకు కావాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను. ఇందాక చెప్పాను కదా రోడ్డు వర్క్ అయితే జరుగుతుందని. చూసారు కదా, ఇక్కడే రోడ్డు వర్క్ జరుగుతుంది. అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు వెడల్పు చేశారన్నమాట. నా పాత ఛానల్ అయితే డిలేడ్ అయిపోయింది. మన వాళ్ళు చూసిన వాళ్ళు ఆల్రెడీ మనం సబ్స్క్రైబ్ చేసామని అనుకుంటున్నారు. ఇది న్యూగా పెట్టిన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.